Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన సబ్బవరం నుంచి నర్సీపట్నం దాకా రోడ్డు అయితే చూడబోతున్నాం. ఈ రోడ్ బాగోలేదని చెప్పి చాలామంది చెప్పారు, బట్ మరి మనం చూసేదాకా చెప్పలేం కాబట్టి అందుకే ఈ రోడ్ని ట్రావెల్ చేస్తున్నాను. ట్రావెల్ చేసి ఈ రోడ్ ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను అనమాట. మరి మీరు వీడియో చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది రోడ్ ఎలా ఉంటుందో. నేనైతే సబ్బవరం నుంచి నర్సీపట్నం దాకా రోడ్ కంప్లీట్గా రికార్డ్ చేశాను. మోస్ట్లీ టైం ల్యాప్స్ ఉంటుంది. అక్కడక్కడ అంటే ఎక్కడైతే రోడ్ బాగోలేదో ఆ ప్లేసెస్ని నేను నార్మల్గా రికార్డ్ చేశాను. మనమైతే సబ్బవరం ఊర్లోకి ఎంటర్ అయ్యాం. ఈ జంక్షన్ నుంచి చూసారా, ఈ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్తే చోడవరం వెళ్తాం. చోడవరం నుంచి వడ్డాది నుంచి నర్సీపట్నం వెళ్తాం. వడ్డాదికి నర్సీపట్నానికి మధ్యలో రోలుగుంట, కొత్తకోట, రావికామతం అనే ఊర్లు ఉంటాయి. ఇంకా చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి. ఇవి మెయిన్ ఊర్లు అనమాట. అయితే ఇప్పుడు మనం రైట్ తీసుకున్నాం. రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళి అడ్డూరు విలేజ్ దాకా వెళ్తాం. అడ్డూరు నుంచి రైట్ తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్తామంటే చోడవరం వెళ్తాం. అయితే చోడవరానికి అడ్డూరుకి మన సబ్బవరానికి మధ్యలో ఆరిపాక, ఆర్లే అనే ఊర్లు ఉంటాయి. ఇంకా నర్సాపురం అనే ఊరు కూడా ఉంటుంది. మనకి సబ్బవరం నుంచి రోడ్ చాలా బాగుంటుంది. ఎక్కడి దాకా అంటే ఆర్లే అనే గ్రామం ఉంది కదా, అక్కడి దాకా బాగుంటుంది. అక్కడి నుంచి రోడ్ అయితే అస్సలు బాగోదు. మీరు చూసుకుంటే ఇది సింగిల్ రోడ్ విత్ 2 లేన్ రోడ్ చాలా బాగుంది. కానీ అక్కడక్కడ పార్ట్ హోల్స్ ఉన్నాయి. ఆ పార్ట్ హోల్స్ మనం చూడకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. మనం వెళ్తున్నామా, సడన్గా ఈ రోడ్లో మధ్యలో పార్ట్ హోల్స్ కనిపిస్తుంది చూసారా. ఆ పార్ట్ హోల్స్ ఉండడం వల్ల ఎవరైనా బైక్ మీద ఓవర్ స్పీడ్లో వస్తే ఆ పార్ట్ హోల్స్ చూడకపోతే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. కార్ అయినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. కానీ అన్నిసార్లు అవుతుందని చెప్పలేం, కొన్నిసార్లు అవుతుంది. ఆ టైంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోడ్ కూడా కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. సగం దాకా వేసి సగం దాకా వదిలేయడం బాగోలేదు. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకు కనిపించే మొత్తం పార్ట్ హోల్స్ ఉంటాయి. ఇక్కడంతా అక్కడక్కడ రోడ్డు బాగుంటుంది. ఎక్కువ రోడ్ అయితే బాగోదు. చూస్తున్నారు కదా, మొత్తం మనకి కనిపించేవన్నీ పార్ట్ హోల్సే ఉంటాయి. మనం బస్ వెనకాల వెళ్తున్నప్పుడు మనం చూసుకుని వెళ్ళాలి. లేకపోతే మీరు ముందు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా పెద్ద పెద్ద పార్ట్ హోల్స్ ఉన్నాయి. మనం అవి చూడకపోతే ఆ పార్ట్ హోల్లో ఖచ్చితంగా మన టైర్ పడుతుంది, సస్పెన్షన్ ప్రాబ్లం రావచ్చు, లేదా ప్రమాదం జరగచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఒక బస్సు వెనకాల వెళ్ళేటప్పుడు. ఇంకా అక్కడక్కడ ధూళి వస్తూ ఉంటుంది. ఆ ధూళి కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఈ రూట్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మనమైతే అడ్డూరు విలేజ్ దాకా వచ్చాం. ఈ అడ్డూరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం అనకాపల్లి వెళ్తాం, రైట్ తీసుకుంటే చోడవరం వెళ్తాం. కానీ మన అనకాపల్లి నుంచి చోడవరం రూట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఈ అడ్డూరు దాకా రోడ్ కొంచెం బాగానే ఉంది, కానీ అడ్డూరు దాటిన తర్వాత రోడ్ అయితే చాలా చాలా వరస్ట్గా ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం పార్ట్ హోల్సే. ఇంకా చోడవరం ఊర్లోకి వెళ్ళిన తర్వాతే చెప్పక్కర్లేదు, మొత్తం రోడ్ అంతా చాలా వరస్ట్గా ఉంది. ఎంత స్లోగా వెళ్ళినా ధూళి లేచిపోతుంది. ముందు చూసారా పార్ట్ హోల్స్ ఎలా ఉన్నాయో. చాలా పార్ట్ హోల్స్ ఉండడం వల్ల ఆ రూట్లో వెళ్ళడం చాలా డిఫికల్ట్ అవుతుంది. మనం వెళ్తున్నాం చూసారా, ఈ రోడ్ అంతా కూడా మొత్తం పార్ట్ హోల్సే ఉన్నాయి. ధూళి మొత్తం లేస్తుంది వెళ్ళేటప్పుడు. కార్లో వెళ్ళేకి ఇబ్బంది లేదు, కానీ బైక్ మీద వెళ్ళేకి చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా రోడ్డు ముందు ఎలా పార్ట్ హోల్స్ ఉందో. మొత్తం పార్ట్ హోల్స్ ఉండడం వల్ల మన జర్నీ చాలా టైం తీసుకుంది. మనం యాక్చువల్గా మన తాళపాలెం నుంచి నర్సీపట్నం వెళ్తే 1.5 hours 2 hours వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రూట్లో వెళ్ళడం వల్ల 3 hours పట్టింది. ప్లస్ పార్ట్ హోల్స్ కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే పార్ట్ హోల్స్లో ఉండడం వల్ల చాలా గతుకులు ఉంటాయి కదా, అందులో వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లోపల కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్ట్ అనిపించదు. సో ఈ రోడ్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లో సరైన విషయం జరిగింది, అది ముందుకు వెళ్ళాక మీకు చెప్తాను. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ రోడ్ అంతా పార్ట్ హోల్సే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక కంప్లీట్గా మాకు కనిపించలేదు అనుకుంటే ఇవి టైం ల్యాప్స్ కాకుండా నార్మల్ వీడియోస్ కూడా ఎదురు ఉన్నాయి. అవి మీరు చూడాలనుకున్నా ఒక కామెంట్ చేసేయండి, ఆ వీడియోస్ కూడా నేను తొందరగానే పెడతాను. ఇంతకుముందు బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీసాను. బట్ ఏమయ్యాయంటే ఆ వీడియోస్ మిస్ అవ్వటం వల్ల నేను ఆ వీడియోస్ పెట్టలేకపోయాను. ఇదిగోండి, మనం చోడవరం ఊర్లో ఉన్నాం. చోడవరం ఊర్లో అయితే ఆ రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం పార్ట్ హోల్స్, ఇంకా ఎక్కడ పడితే అక్కడ రాళ్ళుగా ఉన్నాయి. యాక్చువల్గా నర్సీపట్నం వెళ్ళాలంటే ఒక 5 km ఈ రూట్లో వెళ్ళి తగ్గుతుంది. కానీ ఈ రూట్లో వెళ్తే పరిస్థితి అంతే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మనకి చూస్తున్నారు కదా, మొత్తం పార్ట్ హోల్స్ ఉండడం వల్ల ఫ్యూల్ అనేది మైలేజ్ రాదు వెహికల్ అనేది. ప్లస్ అదే హైవేలో వెళ్ళామంటే మంచి మైలేజ్ వస్తుంది. ఈ రూట్లో వల్ల మైలేజ్ రాదు,
ప్లస్ మొత్తం గతుకుల రోడ్లు, సస్పెన్షన్ కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే మీరు కనుక నర్సీపట్నం వెళ్ళాలనుకుంటే తాళపాలెం నుంచి వెళ్ళిపోవడం చాలా బెటర్. ఈ రూట్లోకి వచ్చారంటే అంతే సంగతి. ఎందుకంటే మీ రోడ్డు మొత్తం చూస్తున్నారు కదా ఎంత వర్స్ట్గా ఉందో. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఓ సంఘటన జరిగింది. అదేంటంటే నాకు పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాధ అనిపించింది, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని చెప్పి. అయితే మేము వెళ్తున్నప్పుడు ఒక గేట్ అయితే అడ్డంగా ఉంది. ఇదిగోండి ఈ ప్లేస్లో ఒక పోలీస్ అని కూర్చుని ఉన్నారు. అక్కడ బ్యారికేడ్స్ పెట్టారు. మేము కూడా చేసిన తప్పే, ఆపి అడగాల్సింది. అడగకుండా మేమైతే ముందుకు వెళ్ళాం. అయితే ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే వడ్డాది దగ్గరలో ఒక బ్రిడ్జ్ అయితే పడిపోయింది. ఆ బ్రిడ్జ్ పడిపోయినప్పుడు మాకు తెలియదు కదా బ్రిడ్జ్ పడిపోతుందని చెప్పి, అక్కడున్న ఆయన మమ్మల్ని ఆపి చెప్పుకుని ఉంటే మేము లెఫ్ట్ తీసుకుని వెళ్దాం. అలా తీసుకుని వెళ్తే మేము డైరెక్ట్గా వడ్డాది వెళ్ళిపోతాం. అది షార్ట్ కట్ రూట్ అనమాట వడ్డాది వెళ్ళడానికి. అయితే మేము వడ్డాది దగ్గరికి అంటే ఆల్మోస్ట్ వస్తాం అనుకున్న టైంలో ఆ బ్రిడ్జ్ అయితే పడిపోయింది. అక్కడ ఆపి అలా అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి అడుగుదామని చెప్పి బయటకు వెళ్ళాను. బయటికి వెళ్ళి అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నారు, పోలీస్ ఆయన అడిగాను ఏమనంటే, సార్ ఇక్కడ ఎలా సార్ ఏమైందంటే బ్రిడ్జ్ పడిపోయింది, మీరు ఇంకా వెనక్కి వెళ్ళిపోవటమే, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి అని చాలా ఎటకారంగా చెప్పారు. ఎంత ఎటకారంగా అంటే నేను కామన్ మ్యాన్ కాబట్టి కామ్గా వెనక్కి వస్తాను. అదే ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అబ్బాయి కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ అయితే ఖచ్చితంగా ఆయన్ని 6 months వరకు సస్పెండ్ ఖచ్చితంగా చేయిస్తారు ఖచ్చితంగా. అలా చెప్పారు ఆయన. అంతేలేండి, కామన్ మ్యాన్స్కి ఒకలా ఉంటుంది, మరి విఐపీస్కి ఒకలా ఉంటుంది. సో అక్కడ ఒక అతను చెప్పారు, ఇక్కడ షార్ట్ కట్ ఉంది, ఈ షార్ట్ కట్లో వెళ్తే మీరు వడ్డాది వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో దారిలో వెళ్ళమని అడిగి వెళ్ళండి అని చెప్పారు. కనీసం ఈ రూట్ చెప్పినా నేను ఆనందపడేవాడిని. ఆయన ఈ రూట్ కూడా చెప్పలేదు. వెనక్కి ఎలా వచ్చారు అలాగే వెళ్ళిపోండి, వైజాగ్ దగ్గర వెళ్ళిపోండి, అప్పుడు తిరగండి అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. అయితే ఈ రోడ్ కూడా కొంచెం బాగానే ఉంది, కానీ మొత్తం పార్ట్ హోల్స్ ప్లస్ చిన్న రోడ్ అనమాట. ఈ చిన్న రోడ్స్ని ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే పథకం కింద డెవలప్ చేయొచ్చు, కానీ ఎందుకు డెవలప్ చేయలేదు అనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఈ రోడ్స్ చాలా చిన్నవి. ఈ రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఇంకా ఈ రోడ్ని డెవలప్ చేస్తే మీరు మన వడ్డాది రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వేస్తూ ఈ రోడ్ని సబ్ రోడ్గా వాడుకోవచ్చు. సో దానివల్ల 2 రోడ్స్ యూజ్ అవుతాయి. ఈ రోడ్స్ వేయటం వల్ల ఉపయోగం కానీ నష్టం అయితే లేదు. ఎందుకంటే రోజు ఈ రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, మనం వెళ్తున్నప్పుడే చాలా వెహికల్స్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి అంటే అక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరు నుంచి ఈ రోడ్ అయితే బాగానే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మన వడ్డాది రోడ్లోకి వస్తాం. ఇది పాడేరు వెళ్ళిపోయే రోడ్ అనమాట. మనం వెనక్కి వెళ్తే పాడేరు వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే వడ్డాది నర్సీపట్నం వెళ్తాం. మరి ఈ రోడ్ కూడా అందరి మాత్రమే ఉంది, మొత్తం పార్ట్ హోల్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, వడ్డాది దగ్గరలోకి వచ్చాక కొంచెం రోడ్డు బాగుంది అనిపించింది, కానీ అది ఓన్లీ కొంచెం వరకే రోడ్ బాగుంది, మిగతాదంతా రోడ్ చాలా వర్స్ట్గా ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే వడ్డాది వెళ్తాం. ఈ రూట్లోనే బ్రిడ్జ్ అయితే పడిపోయింది. ఆ బ్రిడ్జ్ పడిపోవడం వల్ల ఒక 20 minutes అయితే లేట్ అయింది. టోటల్ నేను ఈ వీడియో తీసింది 3 hours వచ్చింది. 3 hoursని నేను 13 minutes 14 minutesగా ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ వడ్డాది దాటిన తర్వాత వడ్డాది బ్రిడ్జ్ చాలా వీక్గా ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఏమాత్రం పెద్ద వర్షం పడి ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోతే ఇంకంతే, వడ్డాది నుంచి నర్సీపట్నం చాలా కష్టం. అండ్ ఈ వడ్డాది నుంచి ఎవరైతే అటువైపు ఊరు వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతాయి. ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం బ్రిడ్జ్ ఎలా ఉందో, మొత్తం కొట్టుకుపోయినట్టు, అసలు అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తాయి అన్నట్టు. ఈ మట్టిలా చూసారా, ఈ మట్టిలా ఉండేది మనకి బ్రిడ్జ్ పడిపోతే, బ్రిడ్జ్ కొట్టుకుపోతే వేశారు. ఆ ముందు ఉండేది మొత్తం బ్రిడ్జ్. ఇదంతా బ్రిడ్జ్. ఇది ఎప్పటి నుంచి అంటే 2015 2016 ఆ టైం నుంచి బ్రిడ్జ్ బాగలేదు. అప్పటి నుంచి బాగా చేయలేదు బ్రిడ్జ్. నేను ఎలా చెప్తున్నా అంటే, నేను 2015 2014 ఆ టైంలో చాలాసార్లు ఈ రూట్లో తిరిగేవాడిని. ఎందుకంటే వైజాగ్ చాలాసార్లు వచ్చాను బైక్ మీద. ఆ టైంలో ఈ రూట్ని చూసేటప్పుడు నాకు అర్థమైంది బ్రిడ్జ్ బాగోలు ఎప్పుడు వేస్తారు అనుకున్నాను. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది, అయినా బ్రిడ్జ్ చేయలేదు. అంటే మరి మీరే ఆలోచించండి ఎంత వర్స్ట్గా ఉందో అక్కడ సిచ్యువేషన్. ఇక్కడ రోడ్స్ కూడా చాలా వర్స్ట్గా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ రోడ్ వేస్తున్నట్టున్నారు. మనకి వడ్డాది దాటిన తర్వాత అక్కడక్కడ కొంచెం రోడ్ వేసినట్టుంది. ఎందుకంటే నేను ప్రీవియస్ నా బైక్ మీద వచ్చాయి కదా, బైక్ మీద వచ్చేటప్పుడు ఈ రోడ్ అక్కడక్కడ బాగోలేదు, కానీ కొన్ని చోట్ల బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల రోడ్డు వేశారు, కొన్ని చోట్ల రోడ్డు వేయలేదు. చిన్న ముక్కలు కవర్ చేశారు. ఆ రోడ్ ఎలా వేసారో నాకు తెలియదు, కానీ అది ఎలా ఉందంటే చూడటానికి బాలేని చోట్లలో వదిలేసి బాగున్న చోట్లలో రోడ్ వేసినట్టు ఉంది. మరి చూద్దాం ఈ రోడ్ అనేది ఫినిష్ అవుతుందో లేదనేది. ఈ రోడ్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఎవరైతే నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్తారో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఎందుకంటే నేను ట్రావెల్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఈ రూట్లో. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి పాట్ హోల్సే ఉంటాయి. అండ్ బస్సెస్ కూడా చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నాయి, ఎందుకంటే బస్సెస్ అనేవి ఈ పాట్ హోల్స్ని తట్టుకోగలవు, కానీ మన కార్లు అంటారా తట్టుకోలేవు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఈ పాట్ హోల్స్ ఉండడం వల్లే చాలా లేట్ అయింది. లేకపోతే మనం ఒక 1 hour 30 minutesలో ఈజీగా నర్సీపట్నం వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లో వెళ్తే చిన్న రోడ్ కాబట్టి ఒక 20 to 30 minutes ఎక్స్ట్రా పడుతుంది అంతే. కానీ ఈ రోడ్లో ట్రావెల్ చేయడం మాత్రం నరకమనే చెప్పుకోవాలి. మేము వెళ్ళేటప్పటికి చీకటి అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చీకటి అవుతుందని చెప్పి, ఎందుకంటే మనం ముందుగా వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ ఆ ఒక్క బ్రిడ్జ్ వల్లే మాకు బాగా లేట్ అయింది, బ్రిడ్జ్ పడిపోవడం వల్ల. ఆ బ్రిడ్జ్ పడిపోయిన తర్వాత అక్కడ ఒక 5 to 5 minutes లేట్ అయినట్టుంది, ఎందుకంటే అక్కడ వాళ్ళని అడ్రస్ అడగటం అవన్నీ లేట్ అయింది. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేస్తాం నర్సీపట్నం అయితే. ఇదంతా మీకు టైం ల్యాబ్సే ఉంటుంది. ఈ టైం ల్యాబ్స్ నేను ఎందుకు పెట్టా అంటే, మొత్తం 2 hour 45 minutes వీడియో పెట్టానంటే ఎవరు చూడరు. అండ్ ఈ రోడ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించాలి అంటే నేను టైం ల్యాబ్స్లోనే పెట్టాలి. మీరు కనుక చూడాలనుకుంటే నేను ఈ వీడియోస్ని సపరేట్గా మన సబ్వరం నుంచి చోడవరం ఒక రోడ్డు, చోడవరం నుంచి వడ్డాది ఒక రోడ్డు, వడ్డాది నుంచి మన నర్సీపట్నం ఒక రోడ్డు వీడియోస్గా 3 వీడియోస్గా చేస్తాను. మరి చెయ్యాలా లేదనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ రూట్స్ ఎలా ఉన్నాయనేది. మీరు కంప్లీట్ వీడియో పెట్టమన్నా పెడతాను, లేదా చిన్న షార్ట్ వీడియోలు పెట్టమన్నా పెడతాను. అంటే లైక్ ఇప్పుడు మొత్తం వీడియో వచ్చింది 3 hours కదా, 3 hours వీడియో మొత్తం పెడితే మీకు ఒక్కొక్క వీడియో ఒక 1 hour అలా రావచ్చు. అందుకే ఆ వీడియోస్ మనం డిక్రీజ్ చేసి స్పీడ్ తగ్గించి ఓన్లీ పార్ట్ రోడ్స్ ఎక్కడున్నాయో రోడ్స్ చూపించి అలా పెడతాను. అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఎక్కడ రోడ్డు బాగోలేదని చెప్పి. అండ్ ఆ వీడియోస్లో ఏంటంటే ఇంకా క్లియర్గా ఏ ఊళ్ళో మనం ట్రావెల్ చేస్తామని కూడా చెప్తాను అనమాట. ఈ రూట్లో చీకటి అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి, ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కడ పార్ట్ హోల్స్ ఉన్నాయని ఎంత లోతుగా ఉన్నాయని మనకు క్లియర్ ఐడియా రాదు. దానివల్ల ఏంటంటే మన వెహికల్ అక్కడ చిక్కుపోయే అవకాశం ఉంటుంది. అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ ఈ రూట్లో చాలామంది ఫుల్ లైట్ వేసుకొని వస్తారు, అంటే డిమ్ అండ్ డిప్ ఉంటాయి కదా, అందులోని ఫుల్ లైట్ వేసుకొని వస్తారు. దానివల్ల ఏంటంటే ఆ లైట్ మొత్తం మన కంట్లోకి కొడుతుంది. దానివల్ల మనకి కొంచెం డిస్ట్రాక్షన్ అయితే వస్తుంది, ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. చివరిగా ఏమవుతుందంటే తలనొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ తలనొప్పి నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లైట్లు చూసారా మొహానికి ఎలా కొడుతున్నాయో. అందరూ ఫుల్ డిప్లోనే వస్తున్నారు, అంటే మొత్తం లైట్లు వేసుకొని వస్తున్నారు. ఒక్కరు కూడా లో బీమ్లో రావట్లేదు, అందరూ హై బీమ్లో జూమ్ అని తీసుకొస్తున్నారు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అయితే మాత్రం చాలామంది కామెంట్ చేశారు ఈ రోడ్ చూపించమని చెప్పి. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ రోడ్ చూపించుకొని అడిగారు. నేను కూడా ఈ రూట్లో ట్రావెల్ చేసాకే నాకు అర్థమైంది రోడ్ ఎంత వరస్ట్గా ఉందో. అది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే పెద్ద మనసు చేసుకుని కొంచెం క్షమించేయండి. ఇంకా ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ అయితే చూపిస్తున్నాను, అలాగే ఎక్కడ డెవలప్మెంట్స్ అవ్వాలో కూడా చూపిస్తున్నాను. ఈ రోడ్డు ఒకటి వేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే రోజు తిరిగే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. మనమైతే మొత్తానికి నర్సీపట్నం వస్తాం. మన దుర్గం మల్లేశ్వర అమ్మవారి ఆలయం ఉంది కదా, ఆలయం దగ్గర ఉన్నాం. మరి ఇక్కడితో నేను ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీరు మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ ఛానల్ చేసేయండి అండ్ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడే అందరూ తెలుస్తుంది, అప్పుడు ఆ రోడ్ వేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ హ్యాపీ రైడ్.